స్ట్రాంగ్గా ఉండడం ఎవరికి నచ్చదు? మెంటలీ అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అలోన్గా ఉండడం, అంటే ఒక్కళ్ళే ఉండడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే పూర్వకాలంలాగా ఎవరి దగ్గర టైం లేదు. ఒకప్పుడు చూసారా, ఊర్లో అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని, ఏమైందిరా ఎక్కడికి వెళ్తున్నావురా. ఇప్పుడు ఎవరి దగ్గర అంత టైం లేదు. అసలు పేరెంట్స్కే పిల్లలకి, పిల్లలతో పేరెంట్స్కే టైం లేదు. సో బీ రెడీ టు బీ అలోన్. ఇట్స్ అ వెరీ బిగ్ స్కిల్ అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఫ్యూచర్లో వేరే కంట్రీకి వెళ్ళినా, ఎక్కడైనా జాబ్ వచ్చినా చాలా హెల్ప్ అవుతుంది ఈ స్కిల్. మీరు భయపడుతూ ఉంటే ఒక్కొక్క రోజు గండం కింద గడుస్తుంది. సో డెవలప్ దిస్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. నెంబర్ 2 ఏంటంటే, మీరు డెఫినెట్గా ఏదన్నా ఒక బ్యాడ్ హ్యాబిట్ వదిలేయండి. అంటే ఎంతసేపు స్మోకింగ్ ఇవే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా స్క్రోలింగ్, ఎక్స్ట్రా పడుకోవడం, మంచినీళ్ళు తాగకపోవడం. నాకు చాలా ఉండేది. అంటే అప్పట్లో యూట్యూబ్ అవి లేవు కదా, ఇంత చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో నాకు పొద్దున్నే ఎంటీ స్టమక్ 1 గ్లాస్ వాటరో, చిన్న గ్లాస్ వాటర్ ఏదో తాగడానికి కొన్ని ఇయర్స్ పట్టింది. సో ఆ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ వదిలేసేయండి. ఆ ఒక్క జంక్ తినడం మానేయడం, ఇలాంటివి డెఫినెట్గా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. థర్డ్ ఏంటంటే, మీరు చూడండి చాలామంది, అబ్బా వీడికి ఇది రాదు, ఈ పని అసలు చేయలేదు అంటారు చూడు. ఆ పని చేసి చూడండి. ఎప్పుడైతే మీరు చెయ్యలేనిది చేశారో మీ బ్రెయిన్ కూడా షాక్ అవుతుంది. అమ్మో, ఓహో అంటే వీళ్ళు చేయగలరు అనమాట. సో నెక్స్ట్ టైం మీకు మీ మీద డౌట్ రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక కొత్తదేదో మీరు చేయలేనిది చేశారు కాబట్టి. సో డూ వన్ న్యూ థింగ్ వెన్ ఎవర్ పాసిబుల్. ఆ కాఫీ ఎగ్జాక్ట్గా హోటల్లో వాళ్ళలా కలపడం, ఆ డ్రెస్ని పర్ఫెక్ట్గా మడతపెట్టడం, ఆ శారీని కరెక్ట్గా వేసుకోవడం. ఇది పర్ఫెక్షన్ కాదండి. పర్ఫెక్షన్ అనేది మళ్ళీ అదో డిఫరెంట్ టాపిక్. అంటే మనకి బాగా అనిపిస్తుంది ఒక పనిని బాగా చేస్తే, దట్స్ ఇట్. ఆ తర్వాత మీతో మీరు 5 minutes కానీ 15 minutes కానీ పాజిటివ్ పెప్టాక్, ఎస్ యూ కెన్ డూ అని అనుకోండి. ఏం పర్వాలేదు, తప్పేం కాదు. మీరు బాక్సింగ్ ఇలాంటి మూవీస్ చూసి ఉంటారు, క్రికెట్ మ్యాచెస్. వాళ్ళు వెళ్ళే ముందు ఏ అనుకుంటూ వెళ్తారు. ఎందుకు? దట్ కీప్స్ ద బ్రెయిన్ ఇన్ దట్ మోడ్ అనమాట. సో 15 minutes, ఈరోజు నేను బాగానే చేస్తాను, ఈరోజు బాగుంటుంది, అండ్ ఇవాళ నేను ఆఫీస్లో చేయగలను, కాలేజ్లో పర్ఫామ్ చేయగలను, ఈరోజు నేను ఆన్సర్స్ ఇవ్వగలను అనుకోండి. అనుకోవడంలో తప్పే ఉంది. అనుకోవడం నేను డబ్బులు లేవు కదా. సో హ్యావ్ పెప్ టాక్. ఆ తర్వాత ఏంటంటే, సెల్ఫ్ కేర్. ఒక 5 minutes ఆయిల్ మసాజు, కాళ్ళకి నూనె రాసుకోవడము, తలకి నూనె రాసుకోవడము, లేదంటే జస్ట్ ఒక 5 minutes పడుకోవడం. ఇలాంటి సెల్ఫ్ కేర్ ఏదైనా చేయండి. డెఫినెట్గా మీరు బాగా ఫీల్ అవుతారు. మీరు బాగా ఫీల్ అయితే మీరు మెంటల్లీ పీస్ఫుల్గా, స్ట్రాంగ్గా ఉంటారు. ఐ హోప్ దీస్ పాయింట్స్ హెల్ప్. సో ఫర్ మోర్ సచ్ హెల్ప్ఫుల్ వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐఎమ్ మేఘా నిమాని.